శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి, శాశ్వతత్వం కోసం శ్రమిద్దాం. ఏది లేక మనం జీవించలేమో అది మనకు సిద్ధించి తీరాలి. లేకపోతే బతకడమే అసాధ్యమవుతుంది. నువ్వు యోగివి కాగోరే పక్షంలో నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. బెడద, బాధ్యత, ఆందోళన లేని పరిస్థితి కల్పించుకోవాలి. ఒంటరిగా ఉండాలి. హాయిగా సుఖప్రదంగా జీవించాలనే అభిలషిస్తూనే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగోరేవాడు నదిని దాటాలనుకునే దూలమనే భ్రాంతితో మొసల్ని పట్టుకున్నటువంటి అవివేకే. ప్రప్రథమంగా శాశ్వతుడైన భగవంతుడిని కాంక్షించు. తక్కినవన్నీ తర్వాత నీకు లభిస్తాయి. దేనిని లక్ష్యపెట్టని వ్యక్తికే స్వర్గం లభిస్తుంది. అదృష్టం వగలాడి వంటిది. తనను వరించే వ్యక్తిని అది లక్ష్యం చేయదు. తనను ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వారి పాదాలను అది ఆశ్రయిస్తుంది. ధనం తనను లక్ష్యపెట్టని వారి వద్దకు వచ్చి పడుతుంది. అలాగే కీర్తి కూడా భారమనిపించేటంతగా వచ్చి పడుతుంది. అవి సదా ప్రభువుని ఆశ్రయిస్తాయి. బానిసకెప్పుడు ఏదీ లభించదు. ధనం, కీర్తి ప్రతిష్టలు లేకపోయినా ఎవరు జీవించగలరో, ఎవరి జీవితం ప్రాపంచిక క్షుద్ర విషయాల మీద ఆధారపడదో వారే ప్రభువులు. ఆశయం కోసం జీవించండి. ఒక్క ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. మహోన్నత, మహత్తర, శక్తివంతమైన ఆశయం మీద దృష్టి నిలుపుకోండి. మనసులో మరి దేనికి తావు లేకుండా చేయండి. మరి దేనికి మీ సమయాన్ని వినియోగించవద్దు. కొందరు ధనవంతులవడానికి తమ శక్తియుక్తాన్ని సంపూర్ణంగా ఎలా వినియోగిస్తారో కదా. నిద్ర లేచాక ఆహారం తీసుకోవడానికి కూడా వారికి తీరుబడి ఉండదు. ధనార్జన ప్రయత్నంలోనే 190 మంది చనిపోతారు. తక్కిన వారు ధనార్జనార్జించినా దాన్ని అనుభవించలేని స్థితిలో ఉంటారు. ఎలాంటి స్థితి అది? ధనవంతులవడానికి ప్రయత్నించడం తప్పు పని అని నేను అనడం లేదు. మనం మరణించేటప్పుడు సంపదలు విడిచిపెట్టి వెళ్లవలసిందే అని మనకు తెలుసు. అయినా వాటి కోసం ఎంతటి శక్తిని వినియోగిస్తున్నామో చూడండి. మరి మనం శాశ్వతంగా మనతో ఉండే వస్తువు కోసం 1000 రెట్లు ఎక్కువ శక్తిని ప్రదర్శించవద్దా? మరణానంతరం మనతో వచ్చేది ఆధ్యాత్మిక సంపద ఒక్కటే. తక్కినదంతా ఇక్కడే ఈ దేహంతోనే నిలిచిపోతుంది.